హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు. మన తండ్రిని ప్రభు అయిన యేసుక్రీస్తు స్తుతించబడును గాక. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని కోసం, దేవునితో మన యొక్క నడవడిక ఏ విధంగా ఉండాలి, దేవుణ్ణి మనం ఏ విధంగా అనుసరించాలి, ప్రతిదినము మనము దేవునితో మాట్లాడాలి అనేది మన యొక్క అనుదిన జీవితంలోనూ దేవుడితో మనము గడుపుతున్నామా అనే దాన్ని మనం తెలుసుకుందాం. మనము చాలాసార్లు ఏం చేస్తామంటేనే ప్రతిరోజు ప్రార్థన చేయాలా, లేదంటే ప్రతిరోజు వాక్యం చదవాలా, ప్రతిరోజును వాక్యం ఏముందలే చదవకపోతే ఏమవుద్ది అని చెప్పేసి మనం దేవుణ్ణి చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అంటేని ఒకరోజు దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే దేవుడు మనల్ని శిక్షించేస్తాడా, లేదంటే ఏదన్నా ఒక వేదనకి, లేదంటే ఏదైనా ఒక శోధన మన మీదకి రప్పించేసి దేవుడు మన మీద పగ తీర్చుకుంటాడా అన్న ఆలోచన కలిగి కొంతమంది యవనస్తులు కానీ, కొంతమంది పిల్లలు, లేదంటే పెద్దవాళ్ళు ఈ యొక్క ధోరణిలో ఆలోచన చేస్తూ ఉంటారు. ఏమనంటే, మనము ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏమవుద్ది, లేదంటే దేవుడికి ఈరోజు ప్రార్థించకపోతే ఏముందలే, దేవుడు ఒకరోజు ప్రార్థన చేయకపోతే దేవుడు మన మీద ఏమన్నా పగబెడతాడా, ఈ మాత్రం దానికి దేవుడు మనల్ని శిక్షిస్తాడా అన్నట్టుగా ఆలోచన చేస్తాం. నిజమే, ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే, దేవుని సన్నిధికి, లేదంటే దేవుడితో మాట్లాడకపోతే, దేవుని వాక్యం చదవకపోతే, దేవుడేమిని మన మీద పగబట్టి మనల్ని ఏమిని ఒక శిక్షకి గురి చేసి, వేదనకి గురి చేసి ఆయన పగ తీర్చుకోడు. అయితే మరి దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల, వెళ్ళకపోవటం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏంటి అనేది కనుక మనము ఆలోచన చేస్తే, ఇప్పుడు యవనస్తులైన పిల్లలు ఈ విధంగా ఆలోచించండి. ఎలాగంటే, మీరు ప్రతిదినము కూడా కాలేజీకి వెళ్తారు. కాలేజీకి వెళ్ళినప్పుడు మీరు మీ సార్కి ఒక కనిపించినప్పుడు గుడ్ మార్నింగ్ అట్లా చెప్పి, హాయ్ చెప్పి పలకరిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కొంతమంది బ్యాచ్ అనుకుందాం, ఒక నలుగురు ఒక బ్యాచ్గా ఉంటే, ఆ బ్యాచ్లోను ఒక వ్యక్తి డైలీ సార్కి గుడ్ మార్నింగ్ చెప్తూ, హాయ్ చెప్తూ, ఆయన్ని పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. మిగతా వాళ్ళు ఏముందలే సారే కదా, మనం రోజు చెప్పాలా ఇంట్లో అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. అయితేని ఇలా జరుగుతున్న క్రమంలోనూ ఒకరోజు ఎగ్జామ్స్ మీకు దగ్గర పడ్డాయి, లేదంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనూ ఈ రోజు హాయ్ చెప్పి, లేదంటే రోజు సార్తోనూ మాట్లాడుతూ, మంచి చెడు చెప్పుకుంటూ, పలకరిస్తూ ఉన్న ఈ యొక్క స్టూడెంట్కి ఆ సార్కి ఉన్న యొక్క బాండింగ్ని బట్టి, లేదంటే వాళ్ళిద్దరికీ ఉన్న ఆ యొక్క మంచి ఆ యొక్క సహవాసాన్ని బట్టి, ఈ యొక్క ఎగ్జామ్లోను ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఆ ఎగ్జామ్లోను ఏదన్నా ఒక మార్కులు తగ్గటమే కానీ, లేకపోతే ఏదన్నా ఒక సబ్జెక్టు విషయమై ఏదన్నా మాట్లాడటానికే కానీ, లేదంటే ఇతనికి ఏదన్నా తెలియకపోతే ఆ సార్ చెప్పటానికి కానీ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏంటంటే, ప్రతిరోజు కూడా ఒక వ్యక్తి ఒకరోజు ఇలాగ ఈ సార్తో కంటిన్యూషన్గా మాట్లాడుతున్న వ్యక్తి ఒకరోజు కాలేజీకి వెళ్ళలేదు. ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి పలానా అతను ఈరోజు కాలేజీకి రాలేదా, నాకు కనపడలేదు కదా, లేదంటే నన్ను పలకరించేవాడు కదా అన్న ఆలోచనకు వచ్చి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటేని పలానా అతను రాలేదు కాబట్టి అని ఈ మాట్లాడే వ్యక్తి ఒకరోజు కనపడకపోయేసరికి ఆ సార్కి ఆ థాట్లో ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఏంటి ఈరోజు ఆ పలానా అతను కనపడలేదు నాకు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అతను మన మీద ఎవరైతే ఈ వ్యక్తి రోజు పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటాడో ఆ వ్యక్తి మీద కొంత దృష్టి నిలుపుతాడు.
ఇది సహజంగా జరిగేదే. మన యొక్క జీవితంలో అనుదినము కూడా జరుగుతూనే ఉంటది ఇట్లా. అలాంటప్పుడు ఎవరైతే ఈ మిగతా వ్యక్తులు లేదంటే మిగతా వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సార్‌తోను పెద్దగా మాట్లాడరు. వాళ్ళకి అలా అని చెప్పి సార్ కూడా వాళ్ళ మీద ఏమి కోపగించేసుకొని, వాళ్ళకేదో మార్కులు తగ్గిచ్చేయటం, లేదంటే వాళ్ళనేదో కక్ష సాధింపు చేయటం అనేది కూడా ఏముండదు. అయితే ఈ బాండింగ్ ఎక్కువ ఈ సార్‌తో మాట్లాడి, ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పి, ప్రతిరోజు సరదాగా ఆయనతో కొంత సమయం గడపటం వల్ల, ఈ వ్యక్తి ఒకరోజు ఎళ్ళకపోతే ఆ దృష్టిలోకి వస్తాడు. పలానా వ్యక్తి ఈరోజు నాకు కనపడలేదు అని చెప్పేసి. ఇదే విధంగాను మనము దేవుని సన్నిధికి ప్రతిరోజు వెళ్ళి ప్రభుతో మాట్లాడి వాక్యం చదివి ప్రార్థించి, ప్రభా ఈరోజు నా దినచర్య ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నాను నీ చిత్తమైతే, లేదంటే ఇదిగో నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే ఇదిగో నాకు ఈ అవసరత ఉంది ప్రభా, నన్ను ఎంతో సంతోషంగా ఉంచావు, అందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని చెప్పేసి మన అనుదినము మన జీవితంలో మనం ప్రభువుని ఆరాధించటం అనేది, లేదంటే ఆయన్ని స్తుతించటం అనేది కనుక మనం చేస్తూ ఉంటే, ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడో లేదంటే అసందర్భంలోనో నీవు ఇంట్లో లేనప్పుడో బయటికి వెళ్ళినప్పుడో నీకు సహజంగా ఏదన్నా ఇబ్బంది వచ్చి ఆ రోజు దేవుని సన్నిధికి లేదంటే దేవుడితో మాట్లాడడానికి అవకాశము లేనప్పుడు, నీ మనసు బాగోనప్పుడు, నీకేదన్నా ఒక పెద్ద ఆపద లాంటిదో లేదంటే ఏదన్నా నీ మనసులోని ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు, మనసు నిలపలేనప్పుడు నువ్వు ఒక రోజు కనుక లేదంటే ఒకసారి కనుక దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేని యొక్క స్థితి నీకు వచ్చినప్పుడు, ఏ విధంగా అయితే సారు రోజు నా దగ్గరికి వచ్చి పలకరించి నాకు గుడ్ మార్నింగ్ చెప్పిన స్టూడెంట్ ఈరోజు రాలేదని ఆ సారు నిన్ను గురించి ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకుంటాడో, అదేవిధంగా మన తండ్రి అయిన దేవుడు కూడాను ఈరోజు నాకు వచ్చి పలానా స్వరము నాకు ఈరోజు వినపడలా, పలానా స్త్రీను నా దగ్గరికి వచ్చి ప్రతిరోజు ప్రభా నీకు వందనాలని చెప్తాడు, లేదంటే ఇదిగో ప్రభా నాకు ఈ అవసరం ఉందని చెప్తాడు, నాయన నీవు చేసిన మేలుకై నాయన నీకు కృతజ్ఞతలని చెప్తాడు. కానీ ఈరోజు అతని యొక్క స్వరము నా చెవిని పడలేదే అన్న యొక్క దృష్టి మన మీదకి రావాలి, దేవుని యొక్క దృష్టి మన మీదకి మలచబడాలి అంటే మనం ఏం చేయాలంటే, మనం అనుదినము కూడా దేవుని యొక్క కృపను మనము జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మన జీవితాల్లో చేసిన మేలుని తలపోసుకుంటూ, ప్రతి దినము కూడాను దేవుని యొక్క నామాన్ని స్మరించాలి కదా. స్మరించటము అనేది మనం ఏదో గొప్ప గొప్ప పదాలు వాడేసి లేదంటే గొప్పగాను మనము దీర్ఘ ప్రార్థనలు చేసేసి స్మరించాలంటే అట్లా ఏం అవసరంలా. మన పని మనం చేసుకుంటూ ప్రతిదినము కూడా లేవగాలనే దేవుడికి కృతజ్ఞత, ఈవినింగ్ ఇంటికి చేరంగాలనే దేవునికి కృతజ్ఞత, మధ్యలో మనం చేసిన పనులను బట్టి దేవుడు మనకు చూపుతున్న మహాకృపను బట్టి అనేక విషయాలు అనేక చోట్ల తిరుగుతూ ఉంటాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క కృప లేకుండా మనము దినము గడపటం ఇప్పుడున్న రోజులను బట్టి అసాధ్యమే. అయినను దేవుడు తన యొక్క దక్షిణ హస్తము మనకెప్పుడూ కూడా తోడుగా ఉంచి ఆ మహాదేవుని యొక్క కృప కింద మనల్ని కాచి కాపాడుతున్న మహాదేవునికి మనము ప్రతిదినమును ఆయనకి ఒక కృతజ్ఞత చెల్లించటం తప్పేమీ లేదు. ఎందుకంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనము ఆయన దృష్టిలో ఉండాలి. మనకి ఒక్కొక్క ఆలోచన వస్తుంది, రోజు వెళ్ళాలా, రోజు చేయాలా, రోజు కనపడాలా, రోజు మనం దేవుణ్ణి ఆరాధించాలంటే ఆరాధించాలి కదా. ఒక మనిషితో మనము సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ మనిషితో మనకి సహవాసం రోజు మాట్లాడే విధానములో మనకి ఉన్న ఆ వ్యక్తికి మనకి ఉన్న బాండింగ్ ఏ విధంగా అయితే పెరుగుతుందో, అదేవిధంగా మనము దేవుడితో కలిసి దేవుణ్ణి ప్రతిదినము మన అనుదిన జీవితాల్లో భాగస్వామ్యం చేసుకోవటం వల్ల, దేవునికి మన జీవితంలో భాగం ఇవ్వటం వల్ల దేవుడు కూడా మన మీద దృష్టి అదే విధంగా నిలుపుతాడు. ఎందుకంటే దేవుడు మనతో సహవాసం చేయటానికి ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు కదా. మనకు ఒక గొప్ప స్నేహితుడిగాను, ఒక తండ్రిగాను, ఒక సహోదరుడుగాను, ఒక మంచి న్యాయాధిపతిగాను దేవుడు మన పక్షాన్నే ఉన్నాడనే సంగతి మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు.
ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనము అనేక విధాలుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యములను అనేక రకాలైన మేళ్ళు మన కొరకే దాచుంచాడు ఆయన. ఆ మేళ్ళన్నిటిని మనం అనుభవించాలంటేనే ప్రతిదినము కూడా కొంతసేపు దేవుని సన్నిధిలో మనము గడపటము చాలా అవసరం. దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకోవటం చాలా సంతోషకరమైన విషయం అది కదా. ఎందుకంటే ఉదయం లెగితే మనం తిరిగే లోకము చాలా బాధాకరమైన లోకం. చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, ఎంతో శోధన ఎదురవుతూ ఉంటుంది. ఆ శోధన అంతా కూడా జయించాలి అంటే ఉదయము మనము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించి, లేదంటే బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు, ప్రభా నీ కృపచేత నాయనా నేను ఈ రోజంతా నా పనులన్నీ చక్కబెట్టుకున్నాను, తిరిగి నా కుటుంబానికి నేను చేరాను, నా తల్లిదండ్రుల యొద్దకు నేను చేరాను, నా సహోదరులతో కలిసి నేను ఆనందిస్తున్నాను అని చెప్పి నా దినచర్య అంతా కూడా నాయనా నీ దయతో ముగించుకున్నానని దేవుడికి కృతజ్ఞత చెప్పటం అసలు తప్పేమీ కాదు. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకున్న మనము, దేవుణ్ణి ఆరాధించే మనము ఒక ఆదివారమే లేదంటే ఒక రోజు సన్నిధికి వెళ్తేనే దేవుడు ఉన్నాడని, లేకపోతే సన్నిధి అంటే చర్చి మాత్రమే అనుకుంటే తప్పండి. ఎందుకంటే చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం తప్పని కూడా నేను అనట్లేదు. ఆరాధించాలి, ఆ క్రమం అనేది ఎక్కడా కూడా తొలగిపోకూడదు. దేవుని వాక్యం కూడా అదే చెబుతుంది. అయితే వ్యక్తిగతమైన అనుభవం, దేవుడితో మనకి వ్యక్తిగత సంభాషణ, వ్యక్తిగత ఆరాధన, వ్యక్తిగత అభిప్రాయాలు మనం దేవుడితో పంచుకోగలగాలి. ప్రతిదినము కూడా మనం ఎక్కడైతే కూర్చొని ప్రశాంతంగా దేవుణ్ణి ధ్యానిస్తామో అది దేవుని సన్నిధే. అది ఇల్లు అవ్వచ్చు, మీరు చదువుకుంటున్న కాలేజీ అవ్వచ్చు, మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు అయి ఉండొచ్చు, లేదంటే మీ ఉద్యోగాల్లో కానీ, మీ యొక్క దినచర్య పనుల్లో కానీ చిన్న ప్రార్థన. ఎందుకంటే మనం జీవగ్రంథంలో చూస్తే చాలామంది భక్తులైన వాళ్ళు దేవునితోనూ చక్కటి ప్రార్థనలు, చిన్న చిన్న ప్రార్థనలు చేస్తూ అనేకమైన మేళ్ళు పొందారు కదా. హిజ్కియా గారు చాలా చిన్న ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి 15 సంవత్సరాల ఆయుష్ని పొందుకున్నాడు కదా. దేవుడికి ఆయన చేసిన యొక్క ప్రార్థనను బట్టి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడనేది మనం గనక చూస్తే ఆ యొక్క కార్యాన్ని వర్ణించడానికి మనకున్న జ్ఞానము, మన శక్తి సాలదు. ఎందుకంటే దేవుడు హిజ్కియా గారు తెలిసి అడిగాడో తెలియకడిగాడో కానీ నీవు నాకు 15 సంవత్సరాల ఆయుష్ని పెంచినట్టు నాకు ఒక సూచన కూడా చూపించమంటే దేవుడు చాలా ఖచ్చితంగా ఇష్టపడి మరీ చూపించాడు కదా. జరిగిపోయిన సమయాన్ని వెనక్కి తిప్పాడు. మీరు చదివే ఉంటారు వాక్యము, మీకు తెలియదని కాదు. అయినను ఏంటంటే మనము దేవుణ్ణి ఎరిగిన వారిగాను ఒకరికొకరు పురుకొల్పుకుంటూ హెచ్చరించుకుంటూ దేవుని యొక్క మాటలు సమాజానికి మనము అనుభవిస్తూ అనేక మందికి దీనిలో ఉన్న మాధుర్యాన్ని చెప్పాలన్న యొక్క చిన్న ప్రయత్నమే తప్ప మరేది కూడా కాదు. దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు. దేవుని నామానికి సంపూర్ణమైన మహిమ కలుగునుగాక. ఆమేన్.